అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది స్ట్రేంజర్ డైరీస్ ఎపిసోడ్ 2. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ మిస్ అయినట్లయితే పేజ్ లో ఉంటుంది, చెక్అౌట్ చేసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ స్టోరీ చెప్పేస్తాను, వినండి. హాయ్ బుడ్డిమా, ఫస్ట్లీ అలా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. నన్ను చాలా కొంతమంది అలా పిలుస్తారు. నా కథ నుండి మీ జనరేషన్ కి ఏం మెసేజ్ ఇవ్వగలనో తెలియదు, కానీ మీ అందరితో పంచుకోవాలి అనిపించి పంపిస్తున్నా. మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరి మగపిల్లల మధ్య పుట్టిన ఒక అమ్మాయిని నేను. చిన్నప్పటి నుంచి చదువు ఎంత ముఖ్యమో ఇంటి పనులు చేయటం అంతకంటే ముఖ్యమని చెప్పి చేయించి పెంచారు. ఇంటర్ చదువుతుండగానే పెద్ద పెద్ద సంబంధాలు వస్తుంటే అటువంటి సంబంధాలు చెయ్యాలంటే పెట్టుపోతలు, కట్న కానుకలు అంటూ ఇక కొడుకులకేది మిగలదని నాకంటే 14 ఏళ్లు పెద్దవాడైన మామయ్యకిచ్చి పైసా కట్నం లేకుండా పెళ్లి చేసేశారు. అమ్మమ్మ తాతయ్య వయసులో పెద్దవాళ్ళు కావడం, వాళ్ళని కూడా చూసుకుంటాను అన్న స్వార్థం మా అమ్మది. మామయ్యకు లేని అలవాట్లు లేవు. ఎప్పుడు ఇంటికి త్వరగా వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ పుట్టినిల్లు కావడం వల్ల ఏమో కాపురం ఎలా ఉందని కానీ, నువ్వెలా ఉన్నావని కానీ ఏ రోజు అడిగినదే లేదు. పెళ్లికి ముందు పక్కింటి వాళ్ళిచ్చిన ప్రసాదం కూడా పంచుకొనే తిన్నా, పెళ్ళయ్యాక తోడబుట్టిన వాళ్ళ సొంతమైన వాటిని కనీసం ప్రసాదం అంతా కూడా పొందే అధికారం ఉండదు. మనకి కలిసి రాకున్నా ఎంత కష్టమైనా కాలం మాత్రం ఆగదుగా. అలా 9 సంవత్సరాలు అవలీలగా గడిచిపోయినా నాకు పిల్లలు మాత్రం కలగలేదు. కారణం ఏంటి అని కల్పించుకొని శ్రద్ధ చూపించి హాస్పిటల్లో చూపించిన వారే లేదు. అమ్మమ్మ తాతయ్య ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. అందరి పాలిట మహమ్మారిగా మారి ఎంతో మంది కుటుంబాలని చీకటి చేసి కష్టంగా కఠినంగా గడిపేలా చేసిన కరోనా నా మూర్ఖపు మామయ్యను దూరం చేసి నా జీవితంలో వెలుగు తెచ్చింది అని సంతోషించే లోపే నా పుట్టినింటిలో పని మనిషిలా మారిపోయా. ఇంటడి చాకిరితో పాటు పిల్లల పనులు కూడా నాకే అప్పచెప్పేశారు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా గురించి ఆలోచించేవారు మాత్రం కరువయ్యారు. హార్డ్. మా నాన్నకి మా అమ్మ ఎంత చెప్తే అంతే. 30 ఏళ్లకే అంతా ముగిసిపోయిందని అనుకోవడానికి, అనుభవించడానికి కష్టంగా ఉన్నా నిజంలో జీవించడం అలవాటు చేసుకున్నా. వినడానికి సినిమాటిక్ గా ఉన్నా నేను చిన్నప్పుడు నా చేత్తో నాటిన చెట్టు సేమ్ నా జీవితాన్ని ఇండికేట్ చేస్తూ నాతో పాటే పచ్చగా పెరిగి 10 ఏళ్ల నుంచి కొంచెం కొంచెంగా ఎండుతూ మోడుగా మారింది. పనయ్యాక ఆ మోడు కిందనే కూర్చునేదాన్ని. ఒకరోజు మా పక్కింటి ఆవిడ, నిన్ను చూస్తుంటే చాలా కష్టంగా ఉందమ్మా. నేను పనిచేసే ఇంట్లో వాళ్ళ కోడలు కూడా కరోనాతో చనిపోయింది. పిల్లలు కూడా లేరు, చాలా మంచివారు. 35 ఏళ్లు కూడా ఉండవు వాళ్ళ అబ్బాయికి. మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మీ అమ్మతో చెప్తే మా తరపు పిల్లలెవరు లేరులే అంటూ పట్టించుకోలేదు. నేను నీకని చెప్దామనుకున్నా కానీ మీ అమ్మ నోటికి భయపడి చెప్పలేదమ్మా అంది. అందరి రాత ఆ బ్రహ్మ రాస్తే నా రాత మాత్రం కనికరం లేకుండా నా కన్న తల్లి రాసింది. కన్న బిడ్డపై తల్లికి లేని కనికరం పక్కింటి వారైనా మీకు కలిగిందని కన్నీరు పెట్టుకున్నా. ఊరుకోమ్మా, నువ్వు చేసుకుంటావా తల్లి, నేను మాట్లాడతా అంది. ఈ స్టోరీ పూర్తిగా వినాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. సెలవు.